హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మాధవ కుటుంబం మొత్తం కూడా ఇంకా మొక్కు తీర్చుకోవడం కోసం వరంగల్ అయితే బయలుదేరతారు. ఇక నారాయణ కూడా వాళ్ళతో వస్తానంటూ ఇంకా వాళ్ళకంటే ముందుగానే రెడీ అయ్యి బయట అయితే కూర్చుంటాడు. ఇంతలో కేశవ అయితే, అదేంటి కార్ తీసుకొచ్చావు? కార్ డ్రైవింగ్ చేయడానికి నీ దగ్గర లైసెన్స్ లేదు కదా అని అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి కూడా, అవును కదా, మీకు లైసెన్స్ లేదు కదా, మరి కార్ ఎలా డ్రైవ్ చేస్తారు అని అంటుంటే, ఏవండి, ఆల్రెడీ వాడు లైసెన్స్ తీసుకొని నెల రోజులైంది. నిన్న మధ్యాహ్నమే నేను లైసెన్స్ తీసుకున్నాను. ఇక బయలుదేరదామా అని అనేలోపే ఇంతలో మనీష లోపల నుంచి బయటికి వస్తుంది. ఒక్కసారిగా మనీషని చూసిన మాధవ, అవును, మనీష కూడా మనతో పాటు ఇంట్లోనే ఉంది కదా, మాటల్లో పడి తన గురించి మర్చిపోయాము అని అంటుంటే, ఇక కన్నా, అన్నయ్య వంశీకి ఫోన్ చేసి చెప్పనయ్యా మనీషని తీసుకెళ్లమని అని చెప్పడంతో, రేయ్ వంశీ తన దగ్గర మనీష ఉంటే ప్రాబ్లం అవుతుంది కన్నా అనే కదా మన దగ్గర దింపాడు. ఇప్పుడు మనీషని ఎక్కడికి పంపిస్తాం? ఎక్కడికి వెళ్ళినా తనకి సేఫ్టీ లేదు అని అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి, పెద్ది మనిషిని కూడా మనతోనే తీసుకెళ్దామా అని అంటూ ఉంటే, ఇక మాధవ కూడా, నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా, మనిషిని తీసుకుని మనం బయలుదేరదాం అని అంటూ ఉంటే, ఇక చక్రి మాధవ చెవు దగ్గరికి వచ్చి, అన్నయ్య మొక్కు తీర్చుకున్న మరుక్షణం మనీషతో నీకు పెళ్లి జరిగిపోతుందిలే అని అంటుంటే, రేయ్ తన మాటలు వింటే బాధపడుతుంది, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అంటూ ఇక మాధవ అయితే చక్రితో అంటుంటే, లేదన్నయ్య ఇలా మొక్కు తీర్చుకుంటాం అనేలోపు మనీష మన ఇంటికొచ్చింది. అలాగే మొక్కు తీరిపోతే మనీష ఇంటి కోడలైపోతుందేమో, నాకు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. పైగా మొక్కు తీర్చుకోవడానికి కూడా మనం మనిషిని తీసుకునే వెళ్తున్నాం అంటూ ఇక చక్రి అయితే మాధవ చెవులో మాట్లాడుతూ ఉంటే, ఇదంతా గమనిస్తున్న మహాలక్ష్మి, ఏంటి పెద్ది ఇద్దరూ చెవులు కొరుక్కుంటున్నారు, ఏంటి సంగతి అని అంటుంటే, ఏం లేదమ్మా, ఏం లేదు, రే చక్రి ఇక చాలు పద అంటూ ఇక మాధవ అయితే చక్రికి చెప్పడంతో చక్రి కారెక్కి కూర్చుంటాడు. ఇంకా మనీష అయితే తను ఎలా అయితే లగేజ్ బ్యాగ్ ని తెచ్చుకుందో ఆ బ్యాగ్ తో వాళ్ళతో పాటు ఇక వరంగల్ అయితే బయలుదేరుతుంది. అందరూ ఎక్కడంతో ఇక కన్నా అయితే, అందరం ఎక్కేశాం, ఇక ఎక్కవలసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, బయలుదేరు బయలుదేరు అని అంటుంటే, రేయ్ నాన్నేడ్రా అని అడగడంతో ఇక కేశవ, అమ్మయ్యా ఎక్కడా ఆ తాగుబోతు నారాయణ మనతో వస్తాడేమోనని చాలా టెన్షన్ పడ్డాను అని అంటుంటే, అవునవును బాగా చెప్పావు, ఇంతకు ముందు కూడా ఇలాగే వద్దు వద్దు అంటే మహాలక్ష్మి గారు పార్కు తీసుకొచ్చారు, కానీ అక్కడేం చేశాడు, తాగి సెక్యూరిటీ దగ్గర తలదించుకునేలా చేశాడు. చివరికి సెక్యూరిటీని బతిమలాడి ఆయన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు ఈయనతో వరంగల్ వెళ్తే లేనిపోని తగాదాలు అని అంటూ ఉంటే, ఇక ఇంతలో మాధవ అయితే, రేయ్ ఎంతైనా ఆయన మన కన్న తండ్రిరా అని అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి, ఆపండి, అసలు కొంచెమైనా మీకు బుద్ధుందా? ఈ మొక్కు తీర్చుకోవడానికి మనతో పాటు ఒక పెద్దవాళ్ళు ఉండాలి కదా, అది మనం ఆలోచించకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయనే మనతో వస్తా అన్నారు కదా అని మాటల్లోనే ఇక కారు ముందుకొచ్చి ఒక్కసారిగా కొబ్బరికాయతో దిష్టి తీసి, అమ్మా నేనొద్దంటున్నా, నా పిల్లలు నీ మొక్కు తీర్చడానికి ఆ రుద్రపురం బయలుదేరారు. నా పిల్లలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకోవాలి అంటూ ఇక నారాయణ అయితే కారుకి కొబ్బరికాయతో దిష్టి తీసి ఇక ఆ కొబ్బరికాయనైతే కొడతాడు. ఒక్కసారిగా నారాయణ తీరు చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక నారాయణ కారుకి కూర్చుని రైట్ రైట్ అని అనడంతో, అంతా బాగానే ఉంది, కానీ ఈ కొబ్బరికాయ కాన్సెప్ట్ ఏంటి? అసలు నువ్వు ఇంట్లో ఎవరిని పట్టించుకోవు, అట్లాంటిది ఇలా కారు ముందుకొచ్చి కొబ్బరికాయ కొట్టడం ఏంటి అని అంటుంటే, రేయ్ మనం బయలుదేరేది అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి, మరి అమ్మవారి మొక్కు తీర్చుకునేటప్పుడు దారిలో
ఎటువంటి ఆటంకాలు రాకూడదు కదా. అందుకే అమ్మవారిని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టానులే, ఇక పద అని చెప్పడంతో బాబోయ్, ఒక్కసారిగా నారాయణలో ఈ మార్పేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంతకుముందు మనల్ని పట్టించుకొని నారాయణ ఇప్పుడు ఏకంగా మొక్కులు తీర్చుకోవడానికి ఆటంకం రాకూడదని కారుకు ఎదురొచ్చి మరి కొబ్బరికాయ కొట్టాడు అంటూ ఇక సరదాగా అలా మాట్లాడుకుంటూ అందరూ కూడా బయలుదేరతారు. ఆల్మోస్ట్ అందరూ కూడా వరంగల్ అయితే చేరిపోతారు. ఇక ఇది ఇలా ఉండగా అనుకోకుండా ఒక పెద్ద ఇంట్లో ఒక ఆయన నడుచుకుంటూ ఇంకా చక్రి వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వస్తాడు. చక్రి వాళ్ళ అమ్మ ఫోటోని చూసి, చూడు, నిన్ను చంపినవాడు ఈ ఊరు వస్తున్నాడని తెలిసింది. వాడు ఈ ఊర్లో అడుగు పెట్టకముందే వాణ్ణి ముక్కల కింద నరికేస్తాను. నీ ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను అంటూ ఇక అతనైతే ఆ ఫోటో ముందు నుంచుని దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా అనుకోకుండా వాళ్ళ కారుకి ఒక పెద్ద చెట్టొచ్చి టప్పుమని కింద పడుతుంది. అది చూసిన చక్రి, ఇదేంటి ఇంత పెద్ద చెట్టు ఉన్న పలంగా ఇలా పడింది, బయట గాలి వాన ఎటువంటివి లేకుండా అని ఇక చక్రి అంటుంటే, రే ఇట్లాంటివేరా అపశకునాలు, చూడు మనం ఆ ఊరెళ్ళడం అమ్మవారికి ఇష్టం లేదేమో, అందుకే ఇలా అడ్డు పుల్లలు వేస్తుందేమో, మనం వెనక్కి వెళ్ళిపోదాంరా అంటూ నారాయణ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మాధవ, నాన్న ఏంటా మాటలు, నువ్వేనా ఇలా మాట్లాడేది? మనం అంత దూరం నుంచి అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం, అయినా ఇంకొద్ది దూరంలో ఊర్లో కూడా వెళ్ళిపోతాం, మరి ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నావు? అయినా ఏముంది, ఆ చెట్టు బాగా ఎండిపోయి ఉంది, దాన్ని పక్కకి తీసి పడేస్తే సరిపోతుంది కదా అంటూ ఇక కేశవ మాట్లాడతాడు. అలా అందరూ కూడా ఆ చెట్టుని బలవంతంగా ఎత్తి పక్కన పాడేస్తారు. కానీ కొంతమంది రౌడీలు ఒక్కసారిగా ఇక అక్కడ ఉన్న చక్రి మీద అటాక్ చేస్తారు. అలా చక్రి మీద అటాక్ చేసేసరికి ఇక మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. అలాగే తన పక్కన ఉన్న మనీష కూడా కాపాడమని అరవడంతో ఇంకా నారాయణ, రే వదలండి, ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందు నా కొడుకు మీదే అటాక్ చేస్తారా అంటూ ఇక నారాయణ అయితే అందులో ఒక రౌడీని కొట్టి అతని చేతిలో ఉన్న కత్తి తీసుకుంటాడు. ఇక వాళ్ళందరికీ కూడా ఆ కత్తితో బెదిరించడంతో ఇంకా చక్రిని వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోతారు. ఇక నారాయణ, రే ఈ ఊరికి రావడం అంత మంచిగా నాకు అనిపించట్లేదురా, చూసావుగా ఊర్లోకి అడుగు పెట్టగానే ఎట్లాంటి అపశృతి మొదలైందో, చూడండి నాకెందుకో ఈ ఊర్లోకి వెళ్ళడం అంత మంచిది కాదనిపిస్తుంది, చూడండి నా మాట వినండి, మనం వెళ్ళిపోదాం అని అంటుంటే ఇక మహాలక్ష్మి అయితే, చూడు సుపుత్ర, వాళ్ళు దారి దొంగలై ఉంటారు, మన దగ్గర ఏదైనా దోచుకోవడానికి అలా అడ్డుగా చెట్టు వేసి మన మీద అటాక్ చేశారు, కానీ వాళ్ళకి మీరు బాగానే బుద్ధి చెప్పారు కదా, మరి ఇలా భయపడ్డమేంటి సుపుత్ర అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న చక్రి, అంతే కదా, ఎలాగో వాళ్ళు పారిపోయారు కదా, ఊర్లోకి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళిపోదామంటావేంటి, అయినా మన కోసం ఎవరు రారా అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉండగా ఒక అతను వాళ్ళ ముందుకి ప్రత్యక్షమవుతాడు. ఒక్కసారిగా వచ్చేసా అంటూ వాళ్ళని బెదిరించిన మాటలతో అనడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే ఉలిక్కి పడుతుంది. ఇక మాధవ అయితే, ఎవరు నువ్వు, అసలు నిన్నింతకు ముందెప్పుడు చూడలేదు, మేమేదో తెలిసినట్టు మా దగ్గరికి వచ్చావు అంటూ మాధవ అతన్ని అడుగుతుంటే అతను, చూడండి మీరొస్తారని ముందుగానే తెలుసు కాబట్టి మీకోసం పెద్దయ్య గారు పంపించారు, అందర్నీ జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు, పదండి మీరుండే ఇల్లు చూపిస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, మా కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారా ఈ ఊర్లో అంటూ ఇక అందరూ కూడా ఒకరినొకరు చూసుకుంటారు. అతను చెప్పినట్టుగానే అతనితో కలిసి ఇంకా ఊరైతే బయలుదేరతారు. ఊర్లో ఉన్న ఆ పొలాలు అలాగే ఆ ఇల్లులు చూసి అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళు ఉండవలసిన ఇల్లు రానే వస్తుంది. ఆ ఇంటిని చూసిన కుటుంబ సభ్యులు, ఇక్కడైనా మేము ఉండాల్సింది,
అని అడగడంతో ఇక అతనైతే అవును, మీరు ఇక్కడే ఉండాలి, పైగా ఇంట్లో మీతో పాటు మీ బంధువులు కూడా ఉన్నారు అని చెప్పడంతో ఏంటి, మాతో పాటు మా బంధువులు కూడా ఉన్నారా, అంటే మాకీ ఊర్లో బంధువులు కూడా ఉన్నారా అంటూ ఇక చక్రి అయితే అతన్ని చాలా ఆశగా అడగడంతో అవును, వాళ్ళు కూడా మీరొచ్చిన ఊరు నుంచే వచ్చారు, అయినా ఇలా ఒకేసారి వస్తాను అనుకునేటప్పుడు ఒకరికొకరు చెప్పుకుని కలిసి రావచ్చు కదా అంటూ అతనైతే మాట్లాడుతూ అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తాడు. ఒక్కసారిగా ఏంటి, మాతో పాటు మా ఊరు నుంచి బంధువులు వచ్చారా, ఎవరబ్బా అంటూ ఇక అందరూ కూడా ఒక్కసారిగా లోపలికి తొంగి చూస్తారు. లోపల తాయారుతో పాటు గాయత్రి ఇంకా తన భర్త కూడా ఉంటారు. అది చూసిన చక్రి, అనయ్య ఇదేంటనయ్య, తాయారత్త ఇక్కడ కూడా మనల్ని వదిలిపెట్టలేదు అని అంటుంటే ఇక మాధవ ఏం మాట్లాడుతున్నావురా, తాయారత్త ఇక్కడెందుకుంటుంది అని అంటుంటే ఒకసారటి చూడు, లోపల తాయారత్త, గాయత్రి, అలాగే గాయత్రి భర్త, అలాగే మన మెడలు తిరగని పెదనాన్న కూడా అక్కడే కూర్చున్నాడు అని చెప్పడంతో ఇక రవణయ్య ఇక్కడున్నాడా అంటూ ఇంకా నారాయణ కూడా తొంగి చూస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే నేరుగా గాయత్రి దగ్గరికెళ్ళి, నీకు కులదైవం గుడి గురించి అడిగితే తెలీదని చెప్పావు, మరి నువ్విక్కడే ఉన్నావేంటి, అంటే నువ్వు కూడా వీళ్ళకి లాగానే మాకు చెప్పకూడదనుకున్నావా అని అడగడంతో ఇక గాయత్రి, అయ్యో మహాలక్ష్మి అలా మాట్లాడుతున్నావేంటి, అలా ఏం కాదు, కులదైవం గుడికి మేం కూడా మీరొచ్చి 1 గంట ముందే వచ్చాము, నాకు కూడా తెలీదు, ఇక్కడికొచ్చిన తర్వాత మీకు ఫోన్ చేసి చెప్పాలి అనుకున్నాను, కానీ మీరు కూడా వస్తున్నారని ఇదిగో పెద్ద మావయ్య చెప్పాడు, అందుకే ఇక మీకు ఫోన్ చేయలేదు అంటూ ఇక గాయత్రి అయితే మహాతో మాట్లాడుతుంటే మహాలక్ష్మి, అవునా మీరెందుకొచ్చారు అని అడగడంతో అయ్యో ఆ రోజు శైలు వాళ్ళు మీ ఇంటికొచ్చి గొడవ చేసినప్పుడు అక్కడికొచ్చాను కదా, ఆ రోజే అమ్మ చెప్పింది, నాకు పెళ్లి జరిగిన తర్వాత నన్ను ఆయన్ని కులదైవం గుడికి తీసుకొస్తానని, అందుకే వచ్చాం అంటూ ఇక గాయత్రి చెప్పడంతో ఓ మీరొచ్చి మంచి పని చేశారు, ఇక్కడ మాకేం తెలియదు కాబట్టి ఏదైనా తెలియకపోతే మీరు చెప్తారు కదా అని అంటుంటే ఇక తాయారు, ఏ అమ్మాయి అసలు మీకెందుకు మేం చెప్పాలి, అయినా చూసుకుని కావాలని మీ వచ్చినప్పుడే వచ్చారు కదా అంటూ ఇక తాయారు అయితే వాళ్ళ మీద విరుచుకుపడుతుంటే తాయారు మాటలకి ఇక మహాలక్ష్మి, చూడండి మేం వచ్చినప్పుడే మీరు వచ్చారు, అందుకేనేమో ఈ గుడి అడ్రస్ అడిగితే చెప్పలేదు అంటూ ఇక మహాలక్ష్మి చిరాగ్గా ఫేస్ పెడుతుంది. ఇక ఇంతలో మాధవ అయితే అత్తయ్య, మావయ్య మీరు కూడా ఇక్కడికే వచ్చారా, ఒక మాట చెప్పుండాల్సింది, అందరం ఎంచక్క కలిసి వచ్చేవాళ్ళం కదా అని అంటుంటే ఎందుకు మీతో కలిసొచ్చి అందరి ముందు అవమానం పడాలా, మీ బాబేమన్నా మామూలుగా ఉంటాడా, వచ్చే దారిలో కూడా తాగి నోటికొచ్చినట్టంతా వాగుతూనే ఉంటాడు, ఆ వాగుడు మేము భరించలేము, అందుకే మేము సైలెంట్గా వచ్చాం, అయినా మీరెందుకు ఇక్కడికి తగలబడ్డారు అంటూ ఇక తాయారు అడుగుతుంటే ఇక మాధవ, అదే అత్తయ్య, కులదైవం గుళ్ళో మా పూర్వీకులు మొక్కుకున్నారట, ఆ మొక్కు తీర్చినందుకే ఇంట్లో నాకు పెళ్లి జరగలేదని పంతులు గారు చెప్పారు అని అంటుంటే, రేయ్ నువ్వింటి నుంచి వెళ్ళిపోయి తప్పు చేసిందే కాకుండా మళ్ళీ ఇక్కడికొచ్చి మరో తప్పు చేసావు, ఇక్కడికొస్తే ఏం జరుగుతుందో అందరికంటే ఎక్కువగా మీ నాన్నకి బాగా తెలుసు అంటూ తాయారైతే ఇక నారాయణ వైపు చూసి కళ్ళని ఎగరేస్తుంది. ఏంటి, ఇక్కడికొస్తే ఏం జరుగుతుందో నాన్నకి తెలుసా, అంటే ఈ ఊరు ముందే నాన్నకి తెలుసా అంటూ ఇక మాధవ అయితే నారాయణ వైపు చూస్తాడు. ఇక తాయారు, అదేంట్రా, మీ అమ్మది ఇదే ఊరు, మీ నాన్నది ఇదే ఊరు, మరి మీ నాన్నకి తెలియకపోవడం ఏంటి అంటూ తాయారు మాట్లాడుకుంటూ, ఏయ్ లోపలికి పదవే, నీతో మాట్లాడాలి అంటూ ఇక గాయత్రిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక చక్రి, కేశవ, కన్నా అలాగే మాధవ, మహాలక్ష్మి 5 కూడా నారాయణ చుట్టుముట్టి, అంటే మీకు ఈ గుడి ముందే తెలుసు, కానీ మాకు నిజం చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు,
అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న కన్నా, అవును మా అమ్మది కూడా ఇదే ఊరని తాయారత చెప్తుంది. అంటే మా అమ్మ తరపు చుట్టాలు ఇక్కడే ఉంటారు కదా, ఎక్కడున్నారు అంటూ ఇక కన్నా అడుగుతుంటే, రేయ్ నువ్వు వీళ్ళ అమ్మకి పుట్టినవాడివి కాదు కదరా, నీకెందుకురా ఇదంతా అంటూ నారాయణ అయితే కన్నా మనసుని బాధపడేలా మాట్లాడతాడు. ఒక్కసారిగా కన్నా, చూడు నువ్విలా వేరు చేసి మాట్లాడావంటే మళ్ళీ నేను అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న మహాలక్ష్మి, కన్నా ఆయనేదో మాట్లాడాడని నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? చూడు ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళు కాదు నేను ఊరుకోను, 4 తగిలిస్తాను అని ఇక మహాలక్ష్మి అయితే కన్నాతో అరుస్తోంది. ఇక ఇంతలో వాళ్ళని తీసుకొచ్చిన ఆ వ్యక్తి అందరికీ కూడా టీ కాఫీలైతే అందిస్తుంటాడు. ఇక అందరూ కూడా టీ కాఫీలు తాగుతూ ఉండగా అనుకోకుండా కేశవకి ఫోన్ అయితే వస్తుంది. ఒక్కసారిగా కేశవ ఫోన్ చూసి శైలు అన్న పేరు చూసి కంగారుగా ఫోన్ తీసుకుని బయటకైతే వస్తాడు. ఇక శైలు, రే ముంగిసా ఎక్కడున్నావురా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంట్రా అని అంటుంటే, అయ్యో బుస్సు నీకు చెప్పడం మర్చిపోయాను, మేమిప్పుడు వరంగల్లో ఉన్న రుద్రపురంకి వచ్చాం అని చెప్పడంతో, ఏంటి వరంగల్కి వెళ్ళావా, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఏంట్రా మళ్ళీ అక్కడ ఇంకో బుస్సునేమన్నా తగులుకున్నావా అని అంటుంటే, వసై ఏంటో మాటలు, ఒక్కదాంతోనే వేగలేకపోతున్నాను, ఇక మళ్ళీ ఇంకొకరు నా మొహానికి. చూడు అదేం కాదు, అన్నయ్యకి పెళ్లి కావట్లేదు కదా, మా పూర్వీకులేదో మొక్కుకున్నారట, ఆ మొక్కు తీరిస్తే అన్నయ్యకి పెళ్లి జరుగుతుంది, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకోవచ్చు, అందుకే కదా వెళ్లారు అంటూ ఇక శైలు ఆఖరిలో మాట్లాడడంతో ఒక్కసారిగా కేశవ తల కొట్టుకుంటూ, అవును అలాగే అనుకో, చూడు నేను 2 రోజుల్లో వచ్చేస్తాను, నువ్వక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చెయ్యి జాగ్రత్త అంటూ ఇక కేశవ అయితే శైలుతో అంటుంటే, రే బుస్సు, రే ముంగీసా నేను కూడా వస్తానురా అని అంటుంటే, వద్దొద్దు మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, అందుకే నేను వచ్చేస్తాను కదా జాగ్రత్తగా ఉండు అంటూ ఇక కేశవ అయితే శైలుతో మాట్లాడి కాల్ కట్ చేసి పక్కకి తిరిగి చూస్తాడు. ఇంతలో కన్నా అయితే, ఎవరన్నా బుస్సేనా అని అడగడంతో, రేయ్ ఎప్పుడు అదే గోలా, ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఇక కేశవ అయితే కన్నాతో మాట్లాడుతుంటాడు. ఇది ఇలా ఉండగా ఇక చక్రి తల్లి ఫోటో దగ్గర నిలబడిన వ్యక్తి ఆ రౌడీలు రావడంతో అందరినీ కూడా కొడతాడు. ఒక్కసారిగా వాళ్ళు, క్షమించండి అన్నా, మేము అతన్ని చంపేయాలని ప్రయత్నించాం, కానీ వాళ్ళు మాకంటే చాలా ధైర్యంగా ఉన్నారు, అతను కత్తి పట్టుకుని అందరినీ నరికేస్తానని చెప్పడంతో భయం వేసి పారిపోయామన్నా అని చెప్పడంతో, భయపడ్డానని చెప్పడానికి సిగ్గులేదురా, నా చెల్లెల్ని చంపేసి ఊరు పారిపోయినోణ్ణి కనీసం చిన్న గాయం కూడా తగలకుండా వదిలేసి వచ్చేసామని సిగ్గు లేకుండా చెప్తున్నారు, వచ్చాడుగా ఈ ఊరు నుంచి అడుగు బయట పెట్టకముందే వాణ్ణి చంపేస్తాను అంటూ ఇక అతనైతే నారాయణ గురించి మాట్లాడుతూ ఉంటాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.